హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ సమాచార్ తెలుగు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్లో చాలా కాలం తర్వాత జూనియర్ టెలికాం ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జీతం దాదాపుగా 55,000 రూపీస్ ఉంటుంది. ఈ జాబ్కి ఎగ్జామ్ ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, మరియు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, ఈ వేకెన్సీస్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది, జూలై 3న. ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. వేరే నెట్వర్క్ ఛార్జెస్తో కంపేర్ చేసినప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కాస్ట్ అయితే తక్కువగా ఉండడం జరుగుతుంది కదా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరైతే ఏ నెట్వర్క్ వాడుతున్నారో. సరే, కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు. మే 26, 2026 వచ్చింది ఈ నోటిఫికేషన్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ పోస్టులు ఇవి. దీన్ని తీసేయటం ఉండదు. రెగ్యులర్ పోస్టులు మిగతా గవర్నమెంట్ జాబ్స్ ఎలానో ఉంటాయో ఇది పక్కా పోస్టింగ్ అనమాట. దీని పోస్ట్ నేమ్ వచ్చేసి జేటీఓ, అంటే జూనియర్ టెలికాం ఆఫీసర్. ఇది జేటీఓ అంటారు. ఇది బాగా పాపులర్ అయినేమో. ఒకప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి ఈ నోటిఫికేషన్స్. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఈ జేటీఓ ఎగ్జామ్కి సంబంధించిన వేరే వేరే డేట్స్ ఎప్పుడున్నాయో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఈ జేటీఓ ఎగ్జామ్కి సంబంధించిన వేరే వేరే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జేటీఓ ఎగ్జామ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి జూన్ 4వ తారీఖు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 3వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఈ అప్లికేషన్స్ ఏమన్నా మిస్టేక్ ఉన్నట్లయితే ఇది జూలై 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఈ జేటీఓ ఎగ్జామ్ డేట్ వచ్చేసి టెంటేటివ్గా ఆగస్ట్ మంత్లో ఉంటుందని చెప్తున్నారు. కన్ఫర్మ్ డేట్ అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆగస్టులోనే ఉండొచ్చు. డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు కాబట్టి కన్ఫర్మ్ డేట్ తర్వాత కమ్యూనికేట్ చేస్తారు. అయితే డేట్స్ చూసాం కదా. ఇక డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ గివెన్. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పోస్టులకు సంబంధించి. రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ ఎలా ఫిల్ చేస్తున్నారు ఈ పోస్ట్ని, ఇలాంటి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ టేబుల్లో చూడవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. చూడండి, స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. అయితే మొత్తం టోటల్ పోస్ట్ 100 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ 100 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. స్టేట్ వైజ్ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ కాబట్టి ఇండియాలో ఎక్కడన్నా ఈ జాబ్ ఉండొచ్చు. అన్ని జాబ్స్కి అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి అయితే రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఈ రిజర్వేషన్ కేటగిరీస్కి ఏ రిజర్వేషన్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో పై టేబుల్లోనే ఇవ్వడం జరిగింది. ఇక పే విషయానికి వస్తే శాలరీ ఎంత ఉంటుంది జేటీఓకి. జేటీఓ శాలరీ E1 వస్తుంది. E1 పే స్కేల్ అంటే 16,400 నుంచి 40,500 బేసిక్ పేనే ఉంటుంది. అంటే సుమారుగా టేక్ హోమ్ శాలరీ 60,000 వరకు ఉండొచ్చు మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి. ఈ జేటీఓ అనేది ఈ పోస్టులు ఏంటంటే సర్కిల్ వైజ్ ఫిల్ చేస్తారు. డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి బిఎస్ఎన్ఎల్కి. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఫిల్ చేస్తున్న పోస్టులు కనుక ట్రాన్స్ఫరబుల్ ఉంటాయి. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఇండియాలో ఎక్కడన్నా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే క్యాండిడేట్ ఏజ్ 20 years to 30 years లోపు ఉండాలని చెప్పారు. అయితే ఇక్కడ కూడా రిజర్వేషన్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ టేబుల్లో చూడొచ్చు.
ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉందన్నది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వీళ్ళకి 30 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్స్ ఇచ్చి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్కి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేరే కేటగిరీస్ కూడా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ చూద్దాం. ఇప్పుడు ఇండియాలో ఉన్న అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఇక్కడ అనెక్సర్ 1లో చూపించడం అయితే జరిగింది. చూద్దాం అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో. అయితే ఏజ్ విషయానికి వస్తే ఏజ్ 20 to 30 ఇయర్స్ లోపు ఉండాలి. వేరే రిజర్వేషన్స్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి, నాన్ క్రిమిలేయర్లో ఉన్న ఓబీసీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంది ఇక్కడ చూడొచ్చు. 30+3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 30+5 ఇయర్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ జేటీఓస్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్, ది క్యాండిడేట్స్ షల్ హ్యావ్ అండర్గో కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, అది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. దీని సిలబస్ కూడా చూద్దాం. ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి ముందు ఎగ్జామ్ అనుకున్నాం కదా, ఈ ఎగ్జామ్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్కి వస్తే ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, అది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. దాని సిలబస్ కూడా చూద్దాం. ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ కామన్గానే ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా పోస్టింగ్ అన్నమాట. అయితే ఈ ఎగ్జామ్కి సిలబస్ ఏంటో చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దీని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో ఇక్కడ ఈ టేబుల్లో అయితే జేటీఓ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టోటల్ 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 3 సెక్షన్స్లో ఈచ్ సెక్షన్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ సెక్షన్ 20 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్స్కి 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 480 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ వచ్చేసి డ్యూరేషన్ 3 అవర్స్ జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా 3 సెక్షన్స్ ఒకే ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ 3 అవర్స్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు అయితే, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఉంటుంది కదా, మెడికల్ అయ్యి జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక బాండ్ అయితే సర్వ్ చేయడం అవసరం అవుతుంది. అంటే కంపల్సరీగా బిఎస్ఎన్ఎల్లోనే అట్లీస్ట్ 5 ఇయర్స్ అయితే వర్క్ చేయాలి. అలా చేయలేకపోతే 6 lakhs రూపీస్కి బాండ్ ఉంది. ఈ ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ వచ్చినట్టు 2 ఇయర్స్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి జాబ్స్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది. సో ఈ జేటీఓ జాబ్స్ చాలా కాలం తర్వాత వచ్చినాయి కాబట్టి అందరూ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి.